too much. Too much. Too much. Too much. ఆరు మొక్కలు పెంచి అంతమంది ఇక్కడ నాగురు నిమ్మగడ్డేసిన నాగురు చిక్కుడుకాయ ఫ్రెండ్స్ పొగాకు తాగుతారు పొగాకు పొగ తోట
కొండవీడి కోట. గులాబీ కనకాంబరాలు ఫ్రెండ్స్, కనకాంబరాలు, కొండవీడి కోట నా గుండె జాపోయి. కొండవీడి ప్రసిద్ధిగాంచిన కోట, శ్రీకృష్ణదేవరాయలు ఏలిన కోట కొండవీడి కోట. ఎవరిది ఇది నాటు? మీ అదే అదే అవును, దాలు వేస్తున్నారు. మునిపు వేసారా పొనాసి కూడా? అదేలే. నేను 4 రోజులు కొంగలు కాదు, కష్టపడి 4 రోజులు 4 రోజులు కష్టపడి కొంగలు తోలుకుంటే ఏమైంది, రేపు 6 నెలలు సంవత్సరం తినొచ్చమ్మా వడ్లు పండితే. టిక్కీ కొంటాలంటే 1600 1500 రూపాయలు పెట్టి కొనుక్కొస్తే 20 రోజులు కూడా రావట్లేదు ఇద్దరు మనుషులు. ఒకలే ఇద్దరే రాసుకొని రోజుకి. ఆ ఊళ్ళో వాళ్ళందరూ గ్యామ్ స్టవ్ లాగా వేసి మాకు శుభాని వాళ్ళ ఇబ్బంది లేదు పర్లేదు అని చెప్పి చెప్పాలి. హాయ్ ఫ్రెండ్స్, ఈ జాంకాయ పిందెలో జామ తోటలో చెట్టు పెరగటం కోసం తుంచేస్తున్నాం. పిందెలు పడ్డాయి. పిందెలు అన్నీ ఇలా తుంచెత్తుగా చెట్లు పెరగవు, జామ చెట్లు. ఫ్రెండ్స్, ఎన్ని పిందెలు పడ్డాయి చూడండి. చిన్న చెట్టు అయినా 10 పిందెలు పడ్డాయి. ఇక ఫ్రెండ్స్, ఈ ఒక చెట్టు ఎన్ని పిందెలు.
అదేలే. అమరావతి శివుడు గుడిలో పట్టిన పాము చిన్నది పడిగి జాన పడిగి మీద అడ్డంగా 3 నామాలు శివుడు లాగా ఉందా. సాయిబి గారు మాట చెప్తున్నాడు, అసలు దీనిలో పాము ఉందా లేదా, నిజమా అబద్ధమా, పాముని గీత అందరూ ఒకసారి అలా ఉన్నారు. పాము అంటే వారు దేవుడు అన్నయ్య. ఈ తెలుగులో చూడు, శివుడి మేళ్ళలో ఉంటుంది పాము. మా లేపు పాము ఇలాగ ఆడించు, దాని పడిగిలో నామాలు చూపించు, నీ బిడ్డలకు అన్నం పెట్టమని. పండగ రోజున ఒక అన్నయ్య పిలిచి ఒక 10, ఒక 5, 2 రామ చంద్ర ఒకది ధర్మం, ఒకది ధర్మం, ఒకది ధర్మం ధర్మం చేసేవాళ్ళు 100 మందిలో 10 మంది ఉంటే చాలండి. మీరు ఇచ్చే డబ్బులు పాములు పాలు తాగి మీకు దీవిస్తాయి. ఇలాగా చూసి అలాగా పారిపోయినాడు 10 మంది చేరినా పాములు పాలు పట్టవు. నాగరాజా, నీ పాలు కోసం ఇస్తున్నారు, వాళ్ళ కుటుంబంలో జీవించు. కదిలే వారికి కాళ్ళకి చుట్టుకో. అట్టగా అనకూడదు. అందరూ తప్పు కదా, ఏముండదు అట్లా చెబుతారులే. ముందు ఆడి నిలబడిన వాళ్ళు నాకు వచ్చిన సాయం చేయాలి. అంటే సాయం అంటే డబ్బులు సాయం కదన్నయ్య. డబ్బులు మాడే నాలాంటోడు దేవుడు చూడకుండా పారిపోతాడు. నీ దగ్గర ఉందా పాము పడిగి చూడు భయ్యా అని పాలు కోసం ఉంటే ఒక 5 రూపాయలు, 10 రూపాయలు, 2 రూపాయలు ధర్మం వచ్చింది. నాన్న మీ జేబులు ఉంటాయి అన్నయ్య, మీ జేబులు ఉంటే మీ దగ్గర లేకపోతే నేను అడగా. నాన్నగారు ఉంటే నాకు ఇస్తారండి, లేకపోతే ఏం చేస్తారు? అదిగో పాము పడిగి మీద నామాలు చూపిస్తా. ఇలా పండగ రోజు చూసి సరదా గెలుపు. పైసలు లేదని ఇగో ఇలాగ తొక్కెళ్ళకండి, మీకు అందరికి నువ్వు వెళ్తే ఏం కాదు. నా కట్టు విరిగిపోయి నీ కాళ్ళకు కానీ తగిలిందా 3 వారాల్లాగా నీ కళలో ఒక పీనుగు దోషం. తమ్ముడు ఎవడు కదులుతున్నాడో ఇప్పుడు చూడు. ఆ స్థలము కాదని, దేవుడు కాదని పడిగి మీద ఇలాగా తొక్కి వెళ్తాడు. వాడి నెత్తి మీద నాగదోషం పెట్టు. చేతులు పట్టాలి, చేతులు పట్టాలి. ఒక పాము చూడు ఎలాగొచ్చిందో. ఎందుకు చేశా? పాము వస్తానికి చేశా. ఇది చేయకపోతే పాము చూడు గుండెల మీద ఆడదు. బయటికి ఇప్పుడు ఎలా వచ్చింది? తల్లి ఇవాళ మహా పండగ రోజు సగం మంది కొట్టి సగం మంది కొట్టబోతే నాగదోషం. దేవుడి పేరు మీద అందరూ చేతులు పట్టాయి. పాము నాలట్టుడు లేదనుకుంటారని ఒడ్డు చూపించా, దాన్ని పడిగి చూపించానా? ఇలా పెడతాను పాము చేతితో తీయను, ఇక్కడ పెడతాను. పాము ఇక్కడ పెట్టి రమ్మంటే పాము వచ్చి బొమ్మకి చుట్టుకొని ఆడాలి. దాని పడిగి మీద నామాలు. మీ మీద రాదులే, ఈ గీత దాటి ఎవరి మీద రా. పాము వచ్చే టైంలో ఎవరు అరబాక. కట్టు కట్టాను, కట్టు దాటి మీ మీద రాదు.
ఇక్కడ చూడు ఎలా గాడుతుందో అలా గాడిందా దాని పడిగిలో నామాలు చూసేది పాము వచ్చాక ఆడాలి వేసుకొని గుంటూరు నాస్ట్ సెంటర్ దగ్గర రావాల సాయిబు గారు బాగుంది అంటే మీరు గారు అనమన పడినోడు అనమన నాకు లేదని నేను ఇచ్చిన ఒక అంతరం నేను అడిగింది 20 రూపాయలు ఏమడిగాను అలా టీ దాగి వచ్చపోసినంత ఇది బాబాంతరం మన దగ్గర ఉందనుకో ఇలాంటి గాలి పీడ దగ్గరికి రావు నేను ఇచ్చిన ఒక అంతరం నువ్వు కష్టపడిన ఒక 20 రూపాయలు రెండు కలిపి ఇక బాబా ఈ బాబా పాదాల దగ్గర పెట్టు ఈ యంత్రం ఎక్కడ కట్టాలా నీ ఇంట్లో ఏం జరుగుతుంది మనుషులు ఏ జాబ్ అనుకుంటున్నారు అవుతాడా కాదా చెప్పి నీ యంత్రం నీకే పామునెత్తి మీద నామం అన్నాను చూపిస్తా ఇక నేమా సాప్కు బతాతో దేక్కే జాబ్ నాన్న మీరు అందరూ చెప్పండి ఆ అమ్మాయికి లేపాలా వద్దా నాన్న లేపాలి అందరు చెప్పాలా లేపాలి లేపనట్టుగా లేపమంటాడు గొడ్డు మొత్తడు లేపకుండా ఇలాగా తొక్కేస్తాడు ఎవరైనా లేపాల్సిందే రేపు ఆ బిడ్డ ఇలా పడి ఉంటే పోతాడా ఎప్పుడు పోదు ఈ అబ్బాయికి లేపి పాముని ఎత్తి మీద నామం చూపిస్తా ఇందాక తోక చూపించా దాని పడిగి చూపించాలా పాముని ఎత్తి మీద నామం చూపిస్తా మీరు మీ గీత పనికిరా ఆ గీత పనిచేస్తా మీరు దూరం ఉంటే పాము నామల కనబడవు మీరందరూ దయచేసి ఒక అడుగు గీతి మీద వచ్చేయని పాము పడిగి ఆడిస్తాను అమ్మాయి లేపేస్తాను ఒక అడుగు ముందుకు వచ్చాను బాబాయ్ రెండు కాళ్ళు గీతి మీద పెట్టాయి ఇది నా కట్టు బాబాయ్ ఏం చేసిద్ది అదేం చేసిలే కానీ ఎవడు చేసి అవును నువ్వు ఉండగా మాకేందుకు భయం అది పాముని మేము మీదేసామనేది రోడ్డు మీద ఆటింది అవును కాదు నువ్వు ఆమె చేసిన నువ్వు గాడ ఉండేది కాదు విద్య పాములు మీరు కాదు అయ్యో కొన్ని పాములు నేను సినిమా షూటింగ్ లో కూడా ఇస్తుంటా నాది ఉండేది బొంబాయి కాదు ఉండేది సత్తనపల్లి ఇగో ఇలాంటి సిమ్మెట్టలకి కానీ పాము కాదు ఇచ్చాననుకో 2000 3000 ఇస్తారండి డబ్బు కాదు ఆడు చూడు ఉన్న వాళ్ళు ఒక 5-10 ఇచ్చారు అవి బాస్తున్నాబా ఉన్న వాళ్ళు ఒక 5-10 ఇచ్చారు లేని వాళ్ళ దగ్గర నేను అడగల ఏనా అడిగానా అడగను ఎందుకు ఇదే ఒక ఊరికి నేను 10 సంవత్సరం వస్తా 10 ఏడు వస్తా పాము నెత్తి మీద నామం అన్నాను చూపిస్తాను సరదాగా చూడు తమ్ముడు పిలిచి 10 ఆడి ముందలా ఒక అన్న పిలిచి ఒక 10 ఆడి నేను ఇంతసేపు పెట్టాను కానీ ఇందా నుంచి లొల్లి లేదు ఇప్పుడు లొల్లి బాగుంది నేనేమన్నా ఇందాక తోక చూపించా పాము పడిగి చూపిస్తా నేను చెప్పిన పనులే చేశాను తమ్ముడు పాము కూడా ఆడిస్తాను చూసేది ఆడిచ్చబోతే జాతికి సాయిబులే కాదు ఉన్నమాట చెప్పాలండి భాయ్ జానకో భాయ్ సాప్కు బతాతో దెక్కే చెప్పాలి ఒక బాయిబులాగే ఒక 10 పేదోడు కష్టం ఒక పేదోడు తింటాడు ఉన్నోడు కష్టం అంతా కేసులు దంగబెడి చేస్తాడు ఒక అన్నయ్య పిలిచి అది వాస్తవమే అది వాస్తవం పడిగి మీద నామం చూపిస్తా చూడు దేవుణ్ణి చూడకపోతే కమర్షియల్లో సెక్స్ బొమ్మలు చూస్తావా మనసులో ఉండాలి దైవం అది ఒక అన్నయ్య పిలిచి ఒక 10 వెళ్ళకున్నా నా పాము ఆడిస్తాను నువ్వు నాకు ఇచ్చావు దేవుడు నీకు ఇస్తాడు ఇస్తారనే మరి ఒక 10 ఒక అన్నయ్య పిలిచి 10 అలాగే చూడు కుర్రవాడు వయసు అంతా మూతి మీద మీసం రాకపోయినా 10 రూపాయలు మార్చి ఒక 10 రూపాయలు ఎందుకు ఇవ్వాలి తండ్రి ధర్మం చేస్తే కొడుకు ధర్మం చేస్తాడు ఒక నాన్న పిలిచి 10 ఇలాంటి ఇస్తేనే కదా పావులు బతికేది ఏనా ఒక అన్న పిలిచి పావులు బతకాలి మీరు బతకాలి కష్టపడే మనిషి ఒక బాయిబులాగే 10 నువ్వు ఎంత తీసుకోమంటే అంతే ఈ 10 మార్చి అబ్బాయికి గుడ్డు పెట్టమని ఒక చిన్ని పిలిచి ఒక 10 ఇంకెవరున్నారన్నయ్య ఆల్మోస్ట్ అందరు ఇచ్చారు ఇక్కడ ఉండే వాళ్ళు అందరూ చేతులు కొట్టని పాము అనిస్తా Bye.